నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. రోడ్డు మీద కనిపించే పీచు మిఠాయిని చూసినంతనే కొనాలన్న భావన మనసులోకి వచ్చేస్తుంది. పిల్లలైతే దాన్ని కొనే వరకు వదలరు. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరి మనసుల్ని దోచే పీచు మిఠాయితో నష్టం జరుగుతోందా? తమిళనాడు ప్రభుత్వం తాజాగా పీచు మిఠాయి మీద ఎందుకు బ్యాన్ విధించింది? ఆహార భద్రతా శాఖ ఏం సిఫార్సు చేసింది? నోట్లో వేసుకున్నంతనే కరిగిపోయే పీచు మిఠాయిలో ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయని, వాటితో ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితం అవుతుందని పరిశోధనల్లో తేలింది. ఇటీవల పుదుచ్చేరి బీచ్లో అమ్మే పీచు మిఠాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న ఆ రాష్ట్ర ఆహార భద్రతా శాఖ అధికారులు వాటి శాంపిళ్లను పరిశోధనల కోసం ల్యాబ్కు పంపారు. క్యాన్సర్లకు కారకమైన రొడమైన్ బి అనే రసాయనం పీచు మిఠాయిలో కలుపుతున్నట్లుగా టెస్టుల్లో బయటకు వచ్చింది. దీంతో స్పందించిన పుదుచ్చేరి ప్రభుత్వం పీచు మిఠాయి మీద తాత్కాలిక బ్యాన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో చెన్నైలోని మెరీనా బీచ్లో అమ్ముతున్న పీచు మిఠాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరీక్షలకు పంపారు. అక్కడ కూడా పుదుచ్చేరి రిపోర్టు మాదిరే నివేదిక రావడంతో తమిళనాడు ప్రభుత్వం స్పందించింది. ఆహార భద్రతా శాఖ సిఫార్సుతో తమిళనాడులోనూ పీచు మిఠాయి మీద బ్యాన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ ఎవరైనా నిబంధనల్ని ఉల్లంఘించి పీచు మిఠాయి అమ్మితే కఠిన చర్యలు చేపడతామని వార్నింగ్ ఇచ్చారు. తాజా పరిణామాల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో విరివిగా అమ్మే పీచు మిఠాయిల పరిస్థితి ఏమిటి అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. వెంటనే పీచు మిఠాయి శాంపిళ్లను సేకరించి ల్యాబ్లలో టెస్ట్ చేయించాలని కోరుతున్నారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించేదిగా తేలిన పక్షంలో వెంటనే చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ తెరమీదకు వచ్చింది. ఒక తమిళనాడుకు చెందిన ఆహార భద్రతా శాఖ అధికారి పీచు మిఠాయిపై షాకింగ్ అంశాన్ని వెల్లడించారు. రొడమైన్ బి రసాయనం జౌళి రంగానికి సంబంధించిన వాటిల్లో వినియోగిస్తారని, ఈ కెమికల్ను పీచు మిఠాయిలోనూ వాడుతున్న విషయాన్ని గుర్తించామన్నారు. సాధారణంగా తినుబండారాల్లో ఉండే ఇతర రసాయనాలు 24 గంటల్లో యూరినస్ ద్వారా బయటకు వెళ్లిపోతాయన్నారు. కానీ రొడమైన్ బి మాత్రం అందుకు భిన్నమని, ఇది శరీరంలోని చేరిన తర్వాత అది బయటకు వెళ్లేందుకు పట్టే సమయం ఏకంగా 45 రోజులుగా పేర్కొన్నారు. ఈ కెమికల్ కిడ్నీ, కాలేయం, నాడీ వ్యవస్థతో పాటు మెదడు తదితరాలపై ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. శరీరానికి రక్షణగా నిలిచే పరమాణువులను నిర్వీర్యం చేసి ఆరోగ్య వ్యవస్థను దెబ్బతీస్తుందని చెబుతున్నారు. తీయగా నోట్లో వేసుకున్నంతనే ఇట్టే కరిగిపోయే పీచు మిఠాయి ఇంత డేంజరా అన్నది ఇప్పుడు షాకింగ్గా మారింది. తాజా పరిణామాల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పరీక్షలు జరిపి వాస్తవాలు ఏమిటన్న దానిపై ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది.